వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వచ్చిన ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్. తమకు అరెస్టులు కొత్త కాదని వ్యాఖ్య. హరీష్ రావు హౌస్ అరెస్ట్. పరిగి వెళ్లి తీరుతామన్న హరీష్. తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్లో ప్రమాదం. స్వల్పంగా దెబ్బతిన్న వాహనాలు. వామ్మో ఎన్ని చలాన్లో. వివరాల్లోకి వెళ్తే, పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఆయన పిరికిపంద చర్యలుగా అభివర్ణించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం తన బలహీనతను బయటపెట్టుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నాం. ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతాం అని స్పష్టం చేశారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల అనుమతి లేకుండా సాగిస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై హరీష్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల భూములపై దండయాత్ర చేస్తుందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్, భువనగిరి వంటి ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో లాక్కునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని ఆయన విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ₹1 కోటి విలువైన భూమిని 10 నుంచి 20 లక్షలకే గుంజుకుంటోందని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేయడం, టెంట్లను పీకేయడం ప్రజాపాలన అనిపించుకోదని, ఇది పేదల పొట్టకొట్టే భక్షక పాలన అని దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకొని 22A నిషేధిత జాబితా రివ్యూ చేసే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాకు సీఎం, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా అది జిల్లాకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోలేరని, బాధితులను పరామర్శించేందుకు ఖచ్చితంగా పరిగి వెళ్లి తీరుతానని హరీష్ రావు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. డీజీపీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం వద్ద వాహనాలు వేగంగా వెళ్తుండగా ఒక పోలీస్ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే ఆ వాహనాలను పక్కకు తొలగించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. కర్రెగుట్టలోని పామునూరు సిఆర్పీఎఫ్ బస్ క్యాంపును డీజీపీ పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలీస్ అవుట్ పోస్టుకు భూమి పూజ చేస్తారు. ఆ ప్రాంతంలోని గ్రామాలకు వేస్తున్న రోడ్డును పరిశీలిస్తారు. డీజీపీ కర్రెగుట్ట పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన స్థానిక గుత్తికోయలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ నగరంలో ఓ వాహనదారుడు ఏకంగా 95 ట్రాఫిక్ చలాన్లు బకాయి పడి పోలీసులకు చిక్కాడు. ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 36,600 రూపాయలు విలువైన 95 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో విజయవాడ వెళ్లే మార్గంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సురేష్ కారును ఆపి రికార్డులు పరిశీలించగా భారీ సంఖ్యలో చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, నో పార్కింగ్ వంటి పలు ఉల్లంఘనలకు ఈ చలాన్లు నమోదయ్యాయి. గతంలో 3 సార్లు సురేష్ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించాల్సిన వైట్ నెంబర్ ప్లేట్ కారును ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు ప్రయాణికులను తరలించేందుకు టాక్సీగా నడుపుతున్నట్లు కూడా గుర్తించారు. పెండింగ్ చలాన్లు చెల్లించాలని సూచించగా యజమాని నిరాకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి కారును స్టేషన్కు తరలించారు. సురేష్ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్డేట్స్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.